ఇప్పుడు 'సాయుధం', 'టైగర్ సీతారాముడు' టైగర్ 2 పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు రెడీ చేసి రెడీ పెట్టుకున్నారు. చేసింది స్టిల్ ఇప్పటికి ఉందా మీకు మైండ్‌లో అవి? ఆ 2 ఉంది. చేయాలి అనేది? సాయుధంకి దగ్గరగా ఉండేది ఇప్పుడు నేను చేస్తున్నాను. ఓకే. దెన్ వాట్ అబౌట్ 'టైగర్ సీతారాముడు'? అది పూజ అయింది. టైగర్ సీతారాముడు తర్వాత గోపికృష్ణ మూవీస్లో ప్రభాస్ కోసమని చెప్పాను అప్పుడు అక్కడ ఇంచుమించు. బట్ అప్పుడే బాహుబలి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో బాహుబలి అవ్వాలి, ఇవన్నీ బాగానే ఉంది లైను. ఈ తర్వాత మళ్ళీ కలుద్దాం అన్నారు. తర్వాత ఇంకా బాహుబలి సిరీస్లో ఆయన బిజీ అయిపోయాడు కదా, అలాగే మళ్ళీ అవల తర్వాత కేఎస్ రామారావు గారు అడిగారు ఒకసారి హ్మ్. గుడుంబా శంకర్ చేసేటప్పుడు. అప్పుడు మరి ఆయన అడిగారు, నేను కలవటం జరిగింది, చేద్దామన్నట్టుండే. బట్ ఆయన తర్వాత హ్మ్. బాహుబలితో ఎంగేజ్ అయిపోవటం మళ్ళీ కుదరలేదు. హ్మ్. సో మళ్ళీ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? అప్పుడు స్టార్ట్ చేసినటువంటి చాలాసార్లు ప్రాజెక్ట్ ఆగిపోయింది. కానీ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చా అనేది రీలాంచ్? చాలాసార్లు కలిసాం. అంటే ఇంకా సినిమా గురించి మాట్లాడటం కదా, మామూలు రెగ్యులర్గా ఎప్పుడన్నా వీలు పడితే. ఈ మధ్య పొలిటికల్గా వెళ్ళాక తక్కువైంది, కానీ అంత క్రితం అంతా కలిసేవాళ్ళు బాగానే. అది స్టార్ట్ చేసిన మూవీ అక్కడ ఆగిపోయింది. దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి అనేది నాగబాబు గారిని కానీ అదేం లేదు, మళ్ళీ దాని గురించి డిస్కషన్ అసలు ఆలోచన లేదా? ఓపెనింగ్ అయింది, జస్ట్ ఆ. ఓపెనింగ్ చేసాం. బడ్జెట్ కన్సిస్టెన్సీ వల్ల ఆపాల్సి వచ్చింది. అది యుఎస్లో చేయాలి సెకండ్ హాఫ్ అంతా. మ్హూ. ఫస్ట్ హాఫ్ అంతా అడ్వెంచరస్ ఉంటుంది ఫారెస్ట్లో. బాగా అప్పట్లోనే మేము బడ్జెట్ వేసి 22 crores అవుద్దని అప్పట్లో, ఓకే. 2004లో. మ్మ్. సో జానీ తర్వాత అంత బడ్జెట్ రీచ్ అవ్వలేము, ఇది నాగబాబు అన్నయ్యకి ఎఫెక్ట్ బెనిఫిట్ పడుతుంది. అవ్వాలని చేస్తున్న సినిమా కదా, ఆ పర్పస్ సర్వైవ్ అవ్వదని మ్మ్. అప్పుడు అది పక్కన పెట్టాం. సో మీరు ఫస్ట్ అనుకున్నటువంటి కల్చరల్ షాక్ ఏదైతే అనుకున్నారో అది మ్మ్. మీరు కొంచెం హెసిటేట్ చేశారు. బట్ మ్మ్. ఆ బేస్తో వచ్చినటువంటి సినిమాల తర్వాత సక్సెస్ అయ్యాయి. అదే కాల్ గర్లో లేకుంటే అదే సెంటిమెంట్, చాలా లవ్ వచ్చినాయి, స్టోరీ చాలా వచ్చాయి. అవన్నీ మళ్ళీ సూపర్ హిట్లు అయ్యాయి. హిట్ అయినాయి. మీరు ఏదైతే మళ్ళీ టైగర్ సీతారాముడు లేకుంటే ఈ సాయుధం ఇలాంటివి అనుకున్నవి కొంచెం హిస్టారికల్గా బేస్డ్గా ఉన్నవి అవన్నీ మళ్ళీ వచ్చాయి. అవన్నీ సూపర్ డూపర్ హిట్లు అవును, అయిపోయాయి కదా. అయింది. నా ఫస్ట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అయ్యేది నేను చేసినప్పుడు సాయుధం. ఎగ్జాక్ట్లీ. అప్పట్లో నిజాం ఆర్మ్ స్ట్రగుల్ బ్యాక్ డ్రాప్లో ఎప్పుడో ఒక ఆర్ట్ ఫిల్మ్లో తీసిన మా భూమి తప్ప ఏది లార్జ్ స్కేల్లో రాలేదు. అంటే ఇక్కడ వియత్నాం వారు బ్యాక్ డ్రాప్తో హాలీవుడ్లో నాకు తెలిసి 30-35 ఫిల్మ్స్ వచ్చినాయి, డిఫరెంట్ డైమెన్షన్స్ తోటి. అలాగే ఇక్కడ జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం బ్యాక్ డ్రాప్లో అన్ని సినిమాలు చేయొచ్చు. పీజెంట్స్, ల్యాండ్ లార్డ్స్, స్టూడెంట్స్, ఆర్య సమాజ్, ముస్లిం ఇంటలెక్చువల్స్, ముస్లిం స్టూడెంట్స్, రజాకార్లు ఉన్నారా? రజా అని చెప్తున్నాను. మీ దాంట్లో వీళ్ళ యాంగిల్స్ రజాకార్ లేకుండా నైజాం ఆర్మ్డ్ స్ట్రగుల్ ఉండదు. అనేది మీ సాయుధంలో కూడా ఉన్నారు ఎలిమెంట్ రజాకార్స్, ఉంది. ఉన్నారు ఎలిమెంట్. ఆ రజాకార్ లేకుండా అసలు తెలంగాణ సాయుధ పోరాటం లేదు. లేదు. వాళ్ళని ఎదుర్కొనేదానికే కమ్యూనిస్టు పార్టీ నుంచి గెరిల్లా వార్ఫేర్ అది చేశారు వాళ్ళు. గ్రామ రక్షణ దళాన్ని, ఆంధ్ర మహాసభ ఒకటి కాదు. మ్మ్. సో నిజంగా ఆఖరి స్వాతంత్ర సంగ్రామంగా ఇది సోషల్ స్టడీస్లో రావాల్సిందే, ఒకప్పుడు రాలా. అంత గొప్ప పోరాటం జరిగింది ఇక్కడ. సో అదే బేస్తో రజాకార్ అనే ఒక మూవీ కూడా వచ్చింది కదా, అది చూసారా మీరు? చూశాను రజాకర్ సో చూసాను. చాలా అంటే వరకు చేసినాడు. దాన్ని మిస్ ఇంటరప్ట్ చేశారనో వాళ్ళకి అనుకూలంగా దాన్ని మార్చుకున్నారో అని ఒక విశ్లేషణలు కూడా వచ్చాయి కదా. వచ్చినాయి అంటే ఆయన బీజేపీ లీడర్ అవటం వల్ల అలా అనుకున్నారు, కానీ అందులో బైరాన్పల్లిలో రాజారెడ్డి క్యారెక్టర్ కమ్యూనిస్టే. అలాగే షోయిబ్ అలీ ఖాన్ ముస్లిం జర్నలిస్ట్, అతను ఇమ్రోజ్ అనే పత్రికలు రాసి అతన్ని అసాసినేట్ చేయడం చూపించారు. సో మన పర్సెప్షన్ అతను బీజేపీ లీడర్ కాబట్టి ఏదో ఒక వర్గానికి సంబంధించి తీశారనుకున్నారు, కానీ కథలో ఇంట్రెస్టింగ్ పార్టు రజాకార్లు దాడి చేస్తుంటాం విలేజ్ టు విలేజ్, ఇలాగా ఒక రిపిటేషన్ ఫీలింగ్ రావచ్చేమో తప్ప అది ఏమి తప్పుదోవ పట్టించిన చరిత్ర ఏం చేయలేదు, అన్నీ జరిగినాయే. ఆర్య సమాజ్ చేసిన పాత్ర, ఆర్య సమాజ్ ఏంటంటే తబ్లీగ్ ఏదో అనువారు, మత మార్పులు చేసేవాళ్ళు. ఆర్య సమాజ్ వెళ్ళి వాళ్ళు మళ్ళీ తిరిగి హిందూ గర్ వాపసిలాగా శుద్ధి అనేవారు. అప్పుడు శుద్ధి కార్యక్రమం చేసేవాళ్ళు. లేకపోతే ఈ రోజున ఆర్య సమాజ్ ఆ పాత్ర నిర్వహించకపోతే ఈ రోజున ముస్లిం పాపులేషన్ 40% ఉండేవారు తెలంగాణలో, 40-50% ఉండేవారు. అంత అద్భుతంగా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చింది. అదే ఆ రిలీజియస్ బ్యాలెన్స్ ఉండేది కాదు. సో చాలా రీసెర్చ్ చేసినట్టున్నారు. అప్పుడు సాయుధానికి చేశాను నేను, సాయుధానికి చేశాను. అసలు ఇక్కడ ఇంకో అద్భుతమైన ఏంటంటే
మొదటి జెండా ఎగరేసింది ఆగస్ట్ 15న ఇక్కడ నిషేధం ఉంటే సుల్తాన్ బజార్లో ఏఎస్ఎఫ్ఐ అంటే సిపిఐకి అనుబంధ స్టూడెంట్స్ యూనియన్లో విద్యా సంస్థ, ఆ పైన జెండా ఎగరేసిన స్టూడెంట్ పేరు రఫీ అహ్మద్, ముస్లిం. ఇక్కడ ఉన్న మత పెద్దలు చాలామంది ప్రొసెషన్గా వెళ్ళి ఉస్మాన్ అలీ ఖాన్కి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారు. నువ్వు రజాకార్ సంస్థని నిషేధించకపోతే నీ పత్రాన్ని నువ్వే కోరుకున్నట్టు ఇమ్మీడియట్గా రజాకార్ సంస్థని నిషేధించని ఇచ్చారు మత గురువులు. మౌలవీలు అంటాం కదా మత పెద్దలు వాళ్ళందరూ. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ గెరిల్లా వార్ఫేర్ చేస్తుందని ఇండియన్ యూనియన్లో కమ్యూనిస్ట్ పార్టీని బ్యాన్ చేసినప్పుడు అదే వంకతో ఇక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీని బ్యాన్ చేశాడు నిజాం. చేస్తే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అనే పేరునే అతను బ్యాన్ చేయగలిగాడు తప్ప ఐడియాలజీని చేయలేడు కదా అని కామ్రేడ్స్ అసోసియేషన్ ఒక సంవత్సరం పెట్టారు స్టూడెంట్స్. అందులో 8 మంది ఫౌండర్ మెంబర్స్ ఉంటే 7 ముస్లిం స్టూడెంట్సే. అందులో జవాద్ రజ్వీ ప్రముఖుడు. అందులో ఒకే ఒక హిందూ ఉన్నాడు, అతని పేరు రాజ్ బహదూర్ గౌర్. అలాగే మగ్దుమ్ మొయిద్దీన్, ఇప్పుడు సిపిఐ భవనాన్ని కూడా మగ్దుమ్ భవన్ అంటారు. ఆయన పెద్ద పొయెట్టు, కమ్యూనిస్ట్ లీడరు, ట్రేడ్ యూనియన్ లీడరు. అతను రాసిన జంగే ఆజాద్ అనేది ఇక్కడ వందే మాతరం లాంటిది. ఎవరైనా సరే హిందూస్ ముస్లిమ్స్ అని కదా, ఎవరైనా సరే నిజాం రాజ్యంలో ఏదన్నా ఒక ఎస్టేట్ చేస్తున్నారు, ఒక ఉద్యమం చేస్తున్నారంటే జంగే ఆజాద్ పాడుకుంటూ వెళ్ళేవాళ్ళు. సో ఇంత పాత్ర అన్ని మతాల వాళ్ళు కలిసి చేసిందే, ముస్లింలు హిందువులు కలిసిందే. కాకపోతే అక్కడ వాళ్ళకి ఇండియన్ యూనియన్ వాళ్ళకి ఇది హిందూ ముస్లిం గొడవలాగా అనుకునేవారు. అటాక్రసీ, ఒక నిజాం నిరంకుశ పరిపాలనకి రజాకారులను ప్రోత్సహించడం వల్ల జరిగిన అట్రాసిటీసే. అదే 45 రైతాంగ సాయుధ పోరాటం ముందు ఎక్కడా లేవు ఇలాంటిది. అప్పుడున్న ఇతను నిజాం ఉస్మాన్ కన్నా ముందు మహబూబ్ అలీ పాషా ఉండేవాడు. ఆయన చాలా చక్కగా భద్రాచలానికి కుతుబ్షాలాగా భద్రాచలానికి వేయటం, తర్వాత బతుకమ్మ ఆటప్పుడు వాళ్ళందరినీ బతుకమ్మ ఆడించి వాళ్ళకి బహుమానాలు ఇవ్వటం, చాలా హార్మోని ఉండేది. ఈ కాసిం రజీ వల్ల అతను ట్రాప్లో పడి కీలుబొమ్మ అయిపోయాడు కాసిం రజీకి. అలా జరిగింది. మీదేమో బేసికల్గా తణుకు, మీకు పుట్టి పెరిగింది కర్ణాటక, మొత్తం చెప్తోంది తెలంగాణ హిస్టరీ, హైదరాబాద్కి సంబంధించి. ఇంత ఇన్డెప్త్గా రీసెర్చ్ అనేది ఎప్పుడు చేశారు, ఎలా చేశారు? నేను 2000లో స్టేట్ ఆర్చివ్స్ అని ఉంది తార్నాకలో. అవును, అక్కడ గ్లింప్సెస్ ఆఫ్ నిజాం అని ఎల్లడ్రూస్ రాసిన 7 హాలోస్ ఆఫ్ హైదరాబాద్ అని. అంటే అతను ఎల్లడ్రూస్ అనే అతను మిలిటరీ చీఫ్. అప్పుడు అతను వ్యతిరేకించేవాడు కాసిం రజ్వీని. మిలిటరీ చీఫ్ వ్యతిరేకించాడు కాసిం రజ్వీ యాక్టివిటీస్ని, వాళ్ళ అట్రాసిటీస్ని, దాడుల్ని. అతను కూడా హెచ్చరించేవాడు నిజాం ఉస్మాన్ ఖాన్ని. సో ఇవన్నీ నేను ఒక 1 year పాటు రీసెర్చ్ చేశాక సాయుధం తయారైంది. సో అక్కడ తార్నాకలో కూర్చునే వాళ్ళ మీరు అదే దాంట్లో మార్నింగ్ అతను తాళం తీస్తూ ఉంటే నేనే ఉండేవాడిని ఫస్ట్ పర్సన్ అక్కడ. ఎన్ని రోజులు ఉన్నారు అలా మీరు? ఎంతకాలం? ఇంచుమించు ఒక 6 months అక్కడ రీసెర్చ్ చేశాం. నాకు పీజీ ఉండుంటే నేను థీసిస్లో నా డాక్టరేట్ వచ్చేది కదా. డాక్టరేట్ వచ్చేది. నేను అదే అంటున్నా, నేను చదివింది ఇంటర్మీడియట్. సో మనం పిహెచ్డీ చేయాలి, ఆ పట్టా పొందుకోవాలంటే పీజీ ఉండాలి. అది లేదు కాబట్టి అక్కడ రాలేదు అంతే. సో అంత ఇంట్రెస్టింగ్, అంత ఫ్యాసినేటింగ్ అంటారు కదా. ఏదో ఒక అంశం ఉంటే తప్ప 6 నెలల పాటు మీరు అక్కడ కూర్చోరు. ఎందుకంటే యూ హ్యావ్ ప్రీషియస్ టైం. చాలా సినిమాలు ఉన్నాయి. అవును, ఇన్ అండ్ అవుట్ తెలుసుకోవాలి. అప్పుడు ఒక సినిమా ఉంటే కూడా వదులుకుని ఈసారి కళ్యాణ్ గారితో సినిమా చేయాలి అండ్ ఆఫర్ ఉంది కదా అని, నేను అప్పటి నుంచి కొంత ఆఫర్ ఉంది కదా నాకు అని, ఇది చేద్దాం, ఒక యూనిక్ ఫిల్మ్ అవుద్ది, ఇప్పుడు దాకా ఎవరు రాలేదు, ఒక బ్రేవ్ హార్ట్ లాంటి సినిమా అవును ఆ సినిమా చేస్తుంటే. ఇప్పటికీ ఈజ్ ఇట్ స్టిల్ ఆన్ ద కార్డ్స్? అందులో ఒక పార్టే, దాన్ని మేజర్ పార్ట్ చేసి చేస్తున్నాను ఇప్పుడు. చేయబోయేది అదే, తెలుగు హిందీ 2 లాంగ్వేజ్లు చేస్తున్నాం. చాలా చాలా పెద్ద బడ్జెట్ ఫిల్మ్ అది. అంటే అలా చెయ్యాలి దాన్ని. కొత్త బ్యానర్ తోటి చేస్తున్నాం. వాళ్ళకంటే ప్యాషనేట్ పీపుల్. మా ఫస్ట్ సినిమా మా బ్యానర్ వాల్యూ రావాలి, బడ్జెట్ పర్వాలేదు ఇంతైనా అని అన్నీ నేను చాలామంది వెనక్కి పంపిస్తుంటాను. వస్తారు, సార్ 3 crores ఉన్నాయి సినిమా. ఓకే, 3 crores మీ ఫైనాన్షియల్ సోర్స్ ఎలాగ అంటాం. మన దగ్గర ఒక పర్లేదని 4 crores దాకా ఉన్నాయి, 3 crores పెట్టవచ్చు అండి. వద్దండి, తప్పు. 4 crores 3 crores సినిమా పెడితే రిస్క్ ఉంటుంది, తీయొద్దు. మీరు ఓ పని చేయండి,
ఓ 10 కోట్లు సంపాదించరండి, అప్పుడు 2 కోట్లు పెట్టి సినిమా తీయండి అని పంపిస్తాను. నేను పంపించిన వాళ్ళకి 20 మంది ఉంటారు వెనక్కి. అవునా?